అరటి తొక్కలను తొలగించడానికి. స్లైసింగ్ మెషిన్, అరటిని చిన్న చిన్న ముక్కలుగా కోయడానికి. డ్రైయింగ్ మెషిన్, ముక్కలుగా చేసుకున్న అరటిని ఎండపెట్టడానికి. గ్రైండింగ్ మెషిన్, అరటి ముక్కలను పొడి చేయడానికి. ప్యాకేజింగ్ మెషిన్, అరటి పొడిని ప్యాక్ చేయడానికి. అవసరమైన లైసెన్సులు. బిజినెస్ రిజిస్ట్రేషన్, ఈ వ్యాపారం ప్రారంభించాలంటే FSSAI లైసెన్స్ అనేది అక్కడి నుంచి సర్టిఫికేట్ పొందాలి. అదేవిధంగా MSME రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇక GST రిజిస్ట్రేషన్, ఎగుమతి చేయడానికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ ఉండాలి. ఇవన్నీ సర్టిఫికెట్స్ ఉంటే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని కూడా పొందవచ్చు. పెట్టుబడి లాభాలు, అరటిపొడి తయారీకి అవసరమయ్యే ముడి సరుకుకు సుమారు 50,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక మెషిన్స్ సెటప్ కోసం గరిష్టంగా 3 నుంచి 5 లక్షలు కావాలి. అదేవిధంగా లైసెన్సు ఇతర ఖర్చులకు 50,000. మార్కెటింగ్ బ్రాండింగ్ కోసం ₹1,00,000 వరకు అవసరపడుతుంది. ఇలా సుమారు 5 నుంచి 7 లక్షల్లో ఈ బిజినెస్ సెటప్ చేసుకోవచ్చు. అయితే ప్రారంభంలో చిన్న చిన్న మెషిన్స్తో ప్రారంభిస్తే కేవలం 2 లక్షల్లో కూడా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇక లాభాల విషయానికి వస్తే మార్కెట్లో ప్రస్తుతం కిలో అరటి పొడి 200 నుంచి 500 పలుకుతుంది. 1 కిలో అరటి పొడి తయారు చేసేందుకు 8 నుంచి 10 కిలోల అరటి పండ్లు అవసరం అవుతాయి. తక్కువలో తక్కువ 50 నుంచి 60% లాభాలు వస్తాయి. తక్కువలో తక్కువ ప్రతి నెల ₹1,00,000 వరకు లాభాలు ఆర్జించవచ్చు. ఈ వ్యాపారం ఎలా చేయాలి? అరటిపొడిని మీ సొంత బ్రాండింగ్తో ప్యాక్ చేసుకొని విక్రయించవచ్చు. స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్లతో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, జెప్టో వంటి వాటితో ఒప్పందం చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ప్రొడక్ట్ బ్రాండింగ్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ బిజినెస్ వంటి ప్లాట్ఫామ్స్లో వాటిలో ప్రమోట్ చేసుకోవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించాలంటే మంచి నాణ్యత ఉన్న అరటి పండ్లను ఉపయోగించాలి. అదేవిధంగా ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ విషయంలో శుభ్రత అనేది పాటించాలి. నిద్రలేని రాత్రులు వేధిస్తున్నాయా? 1 గ్లాస్ ఇది తాగితే చాలు గుర్రున గురకపెట్టి పడుకుంటారు. పసుపు పాలు, దీనిని గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. ఇది మన సాంప్రదాయ భారతీయ పానీయం. ఇది శతాబ్దాలుగా దాని ఔషధ గుణాలను ప్రసిద్ధి చెందింది. పసుపును పాలలో మరిగించి తయారు చేస్తారు. తరచుగా అల్లం, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వంటి ఇతర సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. ఈ పానీయం రాత్రిపూట నిద్రకు ముందు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మెరుగైన నిద్ర, పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది శోథ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది తరచుగా నిద్రలేమికి కారణమవుతుంది. పసుపు పాలు మెదడును ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. పసుపులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పసుపు పాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పసుపు పిత్త ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది కొవ్వులను జీర్ణం చేయడానికి అవసరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం, ఉబ్బరం మరియు గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపులోని కర్కుమిన్ సహజ నొప్పి నివారణగా పనిచేస్తుంది. ఇది కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు మరియు తలనొప్పి వంటి దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు పాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. పసుపు పాలు మెదడులో డోపమైన్, సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది జ్ఞాపక శక్తిని, అభిజ్ఞా పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి మరియు చర్మంపై ముడతలు మరియు మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. పసుపు పాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పసుపు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో,
రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పసుపు పాలు రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాలు పసుపులోని కర్కుమిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదని సూచిస్తున్నాయి. అయితే ఈ అంశంపై మరింత పరిశోధన అనేది అవసరం. పసుపు పాలు తయారు చేయడం సులభం, రుచికరమైంది. మీరు దీన్ని వివిధ రకాల పాలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసుకోవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం సేంద్రియ పసుపు, తాజా పదార్థాలను ఉపయోగించడం మంచిది. పసుపు పాలు సాధారణంగా సురక్షితమైనది. అయితే మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే దానిని క్రమం తప్పకుండా తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఈ ఫుడ్ వస్తువులకు దూరం పెట్టండి, లేదంటే క్యాన్సర్ ఖాయం. క్యాన్సర్ పేరు వింటేనే మనం గజగజా వణికిపోతుంటాం. భారత్లో ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి కొందరు బయటపడితే సరైన చికిత్స అందక లేదా అప్పటికే ఆలస్యమై మరికొందరు చనిపోతున్నారు. అయితే క్యాన్సర్లు రకరకాలు. అసలు క్యాన్సర్ వచ్చేలా చేసే ఆహారాలు, వస్తువులు ఏంటి? వాటిని దూరంగా పెట్టడం వల్ల ఈ ప్రమాదం బారిన పడకుండా ఎలా ఉండాలి? ప్లాస్టిక్ కంటైనర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు. అయితే వీటి వల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందనడానికి సరైన ఆధారాలు లేవు. ఒకే వాటర్ బాటిల్లో పదే పదే నీళ్లు పోసి తాగడం మంచిది కాదు. ఇందులో క్యాన్సర్ కారణాలు ఉంటాయి. నాసిరకం ప్లాస్టిక్ను వాడకుండా ఉంటేనే మంచిది. వీలైతే వీటికి బదులు స్టీలు, గాజు బాటిళ్లను వాడాలి. బిర్యానీ, తాజా ఆహారం ప్యాక్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ని వినియోగించడం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. దీనివల్ల క్యాన్సర్ రాదు, కానీ ఎక్కువ వాడితే ఆరోగ్యానికి హాని చేసే అంశాలు ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా అరటి విస్తరి ఆకులు వాడవచ్చు. శుద్ధి చేసిన నూనె వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అన్నిటికన్నా ఎక్కువ ప్రమాదం ఏంటంటే వాడిన నూనెనే మళ్ళీ వేడి చేసి వాడటం. బజ్జీలు, మిర్చీలు, అప్పడాలు లాంటి వాటిలో వీటిని ఎక్కువగా వినియోగిస్తాం. తప్పనిసరిగా తినాలనిపిస్తే ఒక్కసారి మాత్రమే వేడి చేసిన నూనెలో తయారు చేసిన ఈ పదార్థాలు తినాలి. పరిశ్రమల్లో తయారయ్యే ఆహార పదార్థాలను అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు. వీటిని తయారు చేసేటప్పుడు రంగులు కలుపుతారు. ఇది కాకుండా నాన్ స్టిక్ కంటైనర్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందనే అభిప్రాయం ఉంది, కానీ అది రుజువు కాలేదు. మరి అవసరమైతే తప్ప వాటిని వాడకపోవడమే ఉత్తమం. కొవ్వొత్తుల్లో తక్కువ మోతాదులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆరోగ్యపరంగా